హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీకోసం పచ్చిరొయ్యలు, మామిడికాయ కర్రీతో మీ ముందుకొచ్చేసింది మీ వీఆర్ ఫుడ్స్ గోదావరి. నేనిక్కడ హాఫ్ కిలో పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. అలాగే మసాలా సిద్ధం చేసుకుందామండి. మిక్సీ జార్‌లోకి అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెమ్మలు, కొన్ని ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర. మెత్తగా పేస్ట్ పెట్టేసుకుందామండి. అలాగే కర్రీకి నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఒక మామిడికాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే కొత్తిమీర. ఇదిగోండి రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్. స్టవ్ వెలిగించి కళాయిలోని పచ్చిరొయ్యలు చూపించాను కదండీ! దాని పలంగా అందులో పెట్టేయడమేనండి. స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. అందులో వాటర్ మొత్తం వచ్చేస్తదండి కుక్ అవుతుండగా. ఆ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలండి ఇలాగా. నేను అందులో ఏమీ వేయలేదండి. ఓన్లీ పచ్చిరొయ్యలు కళాయిలో వేసి డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసానండి. ఎగిరిపోయినాయి కదండీ! ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. మొత్తం కలుపుకుందామండి. ఓకే అండి. మొత్తం కలుస్తుంది కదండీ! ఇలాగా ఈ ముగ్గురు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేటెక్కిందండి. ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందామండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాణీలోకి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి ఇప్పుడే ఉప్పు వేసేసుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి. బాగా మగ్గనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే అదిగోండి బాగా కుక్ అయింది. కొంచెం కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలండి. ఓకే అండి. కుక్ అయింది కదండీ! ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందామండి. మసాలా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి.
పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి. ఫ్రై అయింది కదండీ! ఇందులో కారం వేసుకుందామండి. నేనిక్కడ 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. నీచు కూర కదండీ! కొంచెం కారం ఉంటే బావుంటది. కారం, ఉప్పు కూడా మీకు ఎంత తింటారో అంతే వేసుకోండి. మొత్తం కలుపుకుందామండి. ఓకే అండి. ఇందులోకి పచ్చి రొయ్యలు కూడా యాడ్ చేసుకుందామండి. ముందు ఉడికించి పెట్టుకున్నాం కదండీ! మొత్తం ఏసేసుకొని ఒకసారి తిప్పుకుందామండి. ఓకే. ఇలా తిప్పుకున్నాక ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఒకసారి మామిడికాయ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అదిగోండి కొంచెం మగ్గింది కదా! ఒకసారి కలుపుకుందామండి. ఓకే అండి. ఇందులోకి నేను ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి మసాలా వాటర్ అండి. మిక్సీ ఆడాక నీళ్ళు తీసుకొని కడిగి తీసుకున్న వాటర్ అండి.
ఓకే. మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత చూస్తే ఇదిగోండి కుక్ అయింది. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. వాటర్ మొత్తం కుక్ అయ్యే వరకు కూడా ఒకసారి కలుపుకుంటూ ఉందామండి. సిమ్‌లో ఉడికితే కర్రీ బావుంటదండి. మొత్తం ముక్కలన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. మొత్తం కొంచెం ఉన్నాయండి వాటరు. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేవర్‌లో స్టవ్ పెట్టుకుందామండి. కొంచెం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. మామిడికాయ ముక్క కూడా ఉడికిందండి. కొంచెం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కొంచెం కలుపుకోండి. ఓకే అండి. కుక్ అయిపోయింది బాగా. మీకు కర్రీ కుక్ అవ్వడం అంటే మొత్తం నీళ్ళంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతదండి. అప్పుడు కర్రీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిందని తెలుస్తది. ఇదిగోండి చూసారా? ఓకే అండి. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఏసుకుందామండి. అంతేనండి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.